అత్త కోడళ్ళ సంక్రాంతి ముగ్గు. చాందిని ఇంకా కాంతమ్మ ఇద్దరు అత్త కోడళ్ళు. చాందినికి కొత్తగా పెళ్ళవుతుంది. కాంతమ్మ చాలా మంచిది, కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా చాందిని కాంతమ్మ ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని అన్నీ కలిసిమెలిసి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. చాందిని కూడా అత్తగారిని బాగా అర్థం చేసుకుంటుంది. ఒకరోజు కాంతమ్మ కొడుకు రాజేష్ తల్లి దగ్గరికి ఫోన్ తీసుకొని వచ్చి ఇలా అంటాడు, చూడమ్మా, మా అత్తగారు నీతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. అందుకే ఫోన్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఒక్కసారి మాట్లాడు అని తల్లికి ఫోన్ ఇస్తాడు. అప్పుడు కాంతమ్మ ఫోన్ తీసుకొని, వదిన చెప్పండి, ఏంది ఫోన్ చేశారు? అంత బాగున్నారా? పండగ పనులన్నీ ఎక్కడ దాకా వచ్చాయి? మా ఇంట్లో అయితే మీ కూతురు చాందిని ఒక్క చిన్న పని కూడా నాకు వదిలిపెట్టకుండా పనులన్నీ చకచకా చేసేస్తుంది వదినా. మేం బాగానే ఉన్నాం వదినా. అది పండగ కదా, అల్లుడిని కూతుర్ని మా ఇంటికి పండగకి తీసుకొద్దామని ఫోన్ చేశాను. మాకుంది ఒక్కగానొక్క కూతురు కదా వదినా, ఆ విషయం నీకు తెలుసు కదా. అందుకనే నువ్వన్న దాంట్లో తప్పేం లేదు వదినా. కాకపోతే చాందిని లేకపోతే నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఏమీ తోచదు. పైగా నాకుంది ఒక్కగానొక్క కొడుకేనాయే. కొడుకు కోడలు ఇంట్లో లేకుండా నాకు మాత్రం ఏం దోస్తుంది చెప్పు? పండగ పూట వాళ్ళు నా ఇంట్లో ఉండాలాయే. పైగా వాడికి పండగకి 3 రోజులే సెలవులు ఉంటాయంట. మరి ఏం చేయమంటావు వదినా? నువ్వే చెప్పు. వదినా, నా కూతుర్ని వదిలి ఉండలేనని నువ్వన్న మాటకి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ పండక్కి నా కూతురు నా దగ్గర ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది కదా వదినా. నువ్వే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పు. సరే వదినా, అట్టాగైతే పండక్కి 3 రోజులు సెలవులు ఉన్నాయి కదా, 2 రోజులు మా ఇంట్లో, 1 రోజు మీ ఇంట్లో ఉంటారు పిల్లలు. నువ్వేమంటావు? అలాగే వదినా, మీ ఇష్టమే నా ఇష్టం. అలాగే మొదటి 2 రోజులు మీ ఇంట్లో, 2వ రోజు సాయంత్రం బయలుదేరి 3వ రోజు మా ఇంట్లో ఉంటారు. అది సరే కాని వదినా, నువ్వు ఈరోజే బయలుదేరి పండక్కి రావాలి. మరి వచ్చి ఈ 2 రోజులు నువ్వు మా ఇంట్లో ఉండి వెళ్ళేటప్పుడు కూతుర్ని అల్లుడిని తీసుకెళ్దు కానీ. ఎందుకంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో నేనే గెలుస్తానని నీకు తెలుసు కదా. అందుకే నా గెలుపుని చూడడానికైనా నువ్వు ఇక్కడికి రావాలి. ఏమంటావు? కాదని మాత్రం చెప్పకూడదు. సరే వదినా, రావడానికి ప్రయత్నం చేస్తాను. చాందినితో చెప్పండి మీ అమ్మ వస్తుందని. ఎందుకంటే తనకి ఏదైనా అవసరమైతే ఏం కావాలో చెప్తే నేను వచ్చేటప్పుడే తీసుకొని వస్తాను. వదినా, నువ్వు నా కోడలికి ఏమీ తీసుకురావాల్సిన పని లేదు. చాందినికి ఇక్కడ ఏ లోటు లేదు. తనకి ఏది కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను. దాని భర్త ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా బయలుదేరా వదినా. నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. నా కూతుర్ని తల్లిలా ప్రేమించే అత్త దొరికినందుకు. నా కూతురి గురించి నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే అది అక్కడ ఎంత సంతోషంగా ఉందో అర్థమవుతుంది. అందుకే ఫోన్ చేసి ఇంతసేపు అయినా చాందిని ఎలా ఉంది అనే మాట నేను అడగలేదు. ఎందుకంటే నువ్వు దానికి అత్తవు కాదు, తల్లివి. సరే వదినా, నేను ఈరోజు సాయంత్రమే బయలుదేరి వస్తాను. ఆ తర్వాతి రోజు కాంతమ్మ రాజేష్తో ఇలా మాట్లాడుతుంది. ఏరా రాజేషు, ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా వస్తుందంటావా? ప్రతి సంవత్సరం నాకే కదా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఒక కిరికిరుందిరా. ప్రతి సంవత్సరం ఫస్ట్ వస్తున్నాను కాబట్టి, పైగా 6 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం నేను ముగ్గులు వేయకూడదని ప్రెసిడెంట్ గారు చెప్పారా. మరి మన ఇంట్లో నుంచి ముగ్గుల పోటీల్లోకి ఎవరు వెళ్ళాలంటావు? ఇంకెవరో ఎందుకు వెళ్తారమ్మా? నీ కోడలైనా చాందినియే వెళ్తుంది. కాకపోతే దానికి నీ అంత మంచిగా ముగ్గులు వేయటం రాదు కాబట్టి దానికి ప్రైజ్లేం రాకపోవచ్చు. అయినా నువ్వేం నిరుత్సాహపడకమ్మా. ఖచ్చితంగా చాందిని ముగ్గుల పోటీలో మాత్రం పాల్గొంటుంది. నా బాధ అంతా ఒక్కటేరా. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో నేనే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేదాన్ని. ఈ సంవత్సరం నాకు అవకాశం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కోడలికేమో ముగ్గులు రావు,
దాన్ని పోటీలో నిలబెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒకసారి ప్రెసిడెంట్ గారిని అడిగి నేనే ముగ్గుల పోటీలో పోటీ చేస్తానని చెప్తాను. ఆయన ఏమంటారో మరి. ఏంటమ్మా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజే తీసుకుంటున్నావు కదా, ఒక్క సంవత్సరం వేరే వాళ్ళు ప్రైజ్ తీసుకుంటే ఏమవుతుంది? చాందినికి ముగ్గులు రావు, ముగ్గుల పోటీకి పంపించను అంటున్నావు. ప్రెసిడెంట్ గారు నిన్ను పోటీల్లో పాల్గొనొద్దు అంటున్నారు. ఇంకా వదిలేసేయమ్మా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నువ్వు చెప్పినంత తేలిగ్గా నా మనసు ఒప్పుకోవడం లేదురా. ప్రతి సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ తీసుకునేదాన్ని ఈ సంవత్సరం ఖాళీగా కూర్చొని పక్కన వాళ్ళేసే ముగ్గులు చూడాలంటే నా మనసు అంతా అదోలా ఉంటుంది. నీకు చెప్పినా అర్థం కాదులే ఇవన్నీ ఆడవాళ్ళ విషయాలు. ఇంతలో ప్రెసిడెంట్ గారు కాంతమ్మ ఇంటికి వస్తారు. ఏంటండి కాంతమ్మ గారు, ఈ సంవత్సరం మీరు పాల్గొనడం లేదని అసలు ముగ్గుల పోటీ వైపు రావడమే మానేశారు. అక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. మీరు కూడా మన ఊరి పెద్దల్లో ఒక ఆవిడే కదా. మరి ఇలా ఉన్నారేంటండి బాబు మీరు పోటీ చేస్తేనే మీరు అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూస్తారా? లేకపోతే ఊరి పెద్దగా అక్కడికి వచ్చి పనులు చేయరా అండి? అబ్బే అదేం లేదు ప్రెసిడెంట్ గారు, మేమేమద్దాం అనుకున్నాము, అంతలోకే మీరే వచ్చారు. సరే కాంతమ్మ గారు, మీరు ఈ సంవత్సరం ముగ్గుల పోటీకి జడ్జిగా ఉండండి. మీ స్థానంలో మీ కోడలు చాందినిని ముగ్గుల పోటీలో పాల్గొనమని చెప్పండి. ఏమంటారు? ఈ విషయం చెప్పడానికే మీ ఇంటి వరకు వచ్చానండి. నాదేముందండి, ముగ్గు వేయాల్సింది అమ్మాయి కదా. అమ్మాయి విషయం కనుక్కొని అమ్మాయి నిర్ణయం ఏందో దాని ప్రకారం నేను చెయ్యాలి. దానికి ముగ్గులు వచ్చో రాదో మళ్ళీ నేను మాట ఇచ్చానంటే అది చాలా ఇబ్బంది పడుతుంది కదా. అందుకే దాన్ని ఒకసారి పిలిచి అడుగుతాను. ఇంతలో అక్కడికి చాందిని వస్తుంది. ఏమ్మా, మీ అత్తగారు ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొనడం లేదు. నీకు తెలుసు కదా, గత 7-8 సంవత్సరాలుగా మన ఊర్లో ముగ్గుల పోటీలో మొట్టమొదటి స్థానం మీ అత్తగారిదే. ఈ సంవత్సరం మీ అత్తగారి బదులు నిన్ను ముగ్గుల పోటీలో అభ్యర్థిగా నిలబెడదామనుకుంటున్నాను. ఆ విషయం నిన్ను అడగాలని ఇక్కడికి వచ్చాను. మీ అత్తగారేమో మా కోడల్ని అడిగి చెప్తాను అంటుంది. నీ నిర్ణయం ఏంటో చెప్తే నీ పేరు కూడా ముగ్గుల పోటీల్లో రాసుకొని వెళ్తానమ్మా. ప్రెసిడెంట్ అంతలా అడగడంతో కాంతమ్మ కాదనలేకపోతుంది. సరేనండి, మా కోడలు కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుందిలేండి. కాకపోతే మా కోడలికి అంతగా ముగ్గులు రావు, కొంచెం చిన్న చిన్న ముగ్గులే వేస్తుంది. మీరు ఫస్ట్ ప్రైజ్ వేరెవరికన్నా ఇవ్వండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కాంతమ్మ ప్రెసిడెంట్ని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. చాందిని కూడా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి చాందిని వాళ్ళమ్మ సుజాత వస్తుంది. అప్పుడు చాందిని ఇలా మాట్లాడుతుంది. అమ్మా, బాగున్నావా? ఎన్ని రోజులు అవుతుందమ్మా నిన్ను చూసి. నువ్వు పండక్కి మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వెళ్ళి నీకు తాగడానికి కాఫీ కానీ టీ కానీ తీసుకొని వస్తాను. నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు అని అంటుంది చాందిని. ఇప్పుడేం వద్దులే చాందిని, అయినా పక్కూరు నుంచి ఇక్కడికి 10 నిమిషాల్లో వచ్చాను. ఇంతలోకే నాకు దాహమేం అవ్వదులే. కానీ వదిన గారు, మీరు బాగున్నారా? ఏంటి సంగతులు? ఈ సంవత్సరం మీరు ముగ్గుల పోటీలో పాల్గొనడం లేదంట బయట అందరూ అనుకుంటున్నారు. ఏమైంది? ఎందుకని? అదేం లేదమ్మా, అత్తయ్య గారు 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటున్నారు కదా, అందుకని అత్తయ్య గారిని జడ్జిగా చేశారు. పైగా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన కోడళ్ళే ముగ్గులు వేయాలంట, అందుకే నా పేరు ఆ లిస్టులో రాసుకొని వెళ్ళారు ఇంతకుముందే ప్రెసిడెంట్ గారు వచ్చి అని సమాధానమిస్తుంది చాందిని. నా అయితే మీకు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు వదిన గారు. చాందిని కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది. నాకు చాందినిపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. మళ్ళీ మీ కోడలికి వస్తే ఒకటి, మీకొస్తే ఒకటా? మీరు ముగ్గులు వేయలేకపోతున్నారని ఏమీ నిరుత్సాహపడకండి వదిన గారు అని సుజాత కాంతమ్మకి చెప్తుంది. మాటలకి కాంతమ్మ మౌనంగా ఉండిపోతుంది. సరే అమ్మా, ముగ్గుల పోటీకి టైం అవుతుంది. అత్తయ్య గారు ముందుగా వెళ్ళాలి, ఎందుకంటే జడ్జి కదా.
మనం కూడా కొద్దిసేపు ఆగి మనకు కావలసిన ముగ్గులు రంగులు అన్నీ తీసుకొని వెళ్దాం. పదమ్మా, పదండి అత్తయ్య గారు అని అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అక్కడ వేసిన అన్ని ముగ్గుల్లో చాందిని వేసిన ముగ్గు చాలా బాగా ఉంటుంది. అప్పుడు కాంతమ్మ ఆశ్చర్యంతో, చాందిని, ఈ ముగ్గు నిజంగా నువ్వే వేసావమ్మా? చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదే. ఈ ముగ్గు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వింత బాగా ముగ్గులు వేయగలవా అని కాంతమ్మ ఆశ్చర్యంతో కొద్దిసేపు మాట్లాడకుండా ఆ ముగ్గునే చూస్తూ నిలబడిపోతుంది. అందరూ వచ్చి చాందిని వేసిన ముగ్గును చూసి ముగ్గు చాలా బాగుంది అని అంటూ ఉంటే కాంతమ్మ ఇంకా సుజాత చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు సుజాత ఇలా అంటుంది, మరి ఏమనుకుంటున్నారు కాంతమ్మ వదిన? నేను ముందే చెప్పాను కదా, మా చాందిని ముగ్గులు చాలా బాగా వేస్తుందని. మీరే నమ్మలేదు. చూడండి ఎంత చక్కగా ముగ్గు వేసిందో నా కూతురు. నీ కూతురు అంటావేంటి? నా కోడలు చాందిని ముగ్గు చూడు ఎంత బాగా వేసిందో. అత్తలోని టాలెంట్ అంతా కోడలికే వచ్చినట్టుంది. అందుకే ముగ్గు ఇంత బాగా వేసింది. రోజు నేను ఇంట్లో ముగ్గులు వేస్తుంటే చూస్తూ ఉంది కదా, అందుకే ఇంత బాగా ముగ్గు వేయగలిగింది. ఇంకా చూద్దాం, ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ నా ఇంటికి రాక ఎక్కడికి పోతుందో అని కాంతమ్మ నవ్వుకుంటుంది. అలా కొద్దిసేపటికి జడ్జీలందరూ కలిసి అన్ని ముగ్గుల్ని చూస్తారు. అలాగే ప్రెసిడెంట్ గారు చాందిని ముగ్గును కూడా వచ్చి చూస్తారు. అందరికీ చాందిని ముగ్గు బాగా నచ్చడంతో చాందినికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలాగే తనకి కొన్ని బహుమతులు కూడా ఇస్తారు. ఇలా కాంతమ్మ ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలో గెలిచింది కోడలి కారణంగా. ఇది ఇవాల్టి కథ, సంక్రాంతి కోడలి కొత్త ముగ్గు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.